హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ తోటి మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి. ఈ కంటెంట్ నుంచి కంపల్సరీగా మనకు ఒక మార్క్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. ఆ కంటెంట్ ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ 2025కి సంబంధించినటువంటి అప్డేట్ తోటి మేము ముందుకు రావడం జరిగింది అనమాట అండి. ఈ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ అంటే ఏంటి, దీనికి సంబంధించినటువంటి 2025కు గాను ఎవరిని ఎన్నుకోవడం జరిగింది, దానికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్తో పాటుగా మన భారతదేశం నుంచి ఎంతమంది ఎన్నికయ్యారు అనేటువంటి పూర్తి అవగాహనతో కూడినటువంటి కంటెంట్ అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి. ఈ వీడియోలో మనం చర్చించుకున్నట్లయితే కనుక మన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి వివరణ అనేటువంటిది మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అసలు అంటే ఈ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ సంబంధించినటువంటి దాన్ని వెనుకున్నటువంటి రీజన్ ఏంటి అనేటువంటిది మీకు తెలుపుతూనే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ ఎప్పటి నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు, అంటే ఈ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ అనేటువంటిది ఎప్పటి నుంచి చేయడం జరుగుతుంది, అలాగనే ఈ 2020 సంవత్సరానికి గాను ఎంతమందిని ఎన్నుకున్నారు, వారికి సంబంధించినటువంటి వివరాలు అనేటువంటి దాంతో పాటుగానే ఇప్పటి వరకు మన భారతదేశం నుంచి ఎంతమందిని ఈ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్కి ఎన్నుకోవడం జరిగింది, దానికి సంబంధించినటువంటి వివరంతో పాటుగానే ఏ దేశం వారు ఎక్కువగా ఈ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో ఎన్నుకోబడ్డారు, అలాగనే అతి తక్కువగా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో ఎన్నుకోబడినటువంటి దేశం వారు ఎవరు, దానికి సంబంధించినటువంటి వివరాలతో పాటుగానే మొత్తం ఈ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో దేశాల పట్టికల్లో అనేటువంటిది మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీని ద్వారా ఈ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ నుంచి ఏ విధమైనటువంటి క్వశ్చన్ వచ్చినా కానీ మీరు ఏది మిస్ చేయకోకుండా ప్రతిదానికి సమాధానం ఇచ్చేటువంటి రీతిలో ఈ కంటెంట్ అనేటువంటిది మీకు ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకోకుండా కంటెంట్లోకి వెళ్దాం. వివరాలకు మనం వెళ్ళినట్లయితే కనుక ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ అంటే ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక ఇది ఐసీసీ యొక్క శతాబ్ది సంవత్సర వేడుకల్లో భాగంగా అంతర్జాతీయ క్రికెట్ సంఘాల సమైక్య, దాన్నే ఎఫ్ఐసి అని చెప్పేసి పిలవడం జరుగుతుందన్నమాట అండి. దీని యొక్క సహకారంతో ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ను జనవరి 2, 2009 దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట అండి. ఐసీసీ యొక్క శతాబ్ది ఉత్సవాల సంవత్సర వేడుకల్లో భాగంగా అంతర్జాతీయ క్రికెట్ సంఘాల సమైక్య ఎఫ్ఐసిఏ సహకారంతో ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ని జనవరి 2, 2009 దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట అండి. అయితే ఈ ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ యొక్క చూసుకున్నట్లయితే కనుక క్రికెట్ యొక్క సుదీర్ఘమైన మరియు విశిష్టమైనటువంటి చరిత్ర నుండి ఆట యొక్క దిగ్గజాల విజయాలను గుర్తించడం జరుగుతుంది అనమాట అండి. ఎవరైతే ఈ క్రికెట్ చరిత్ర యొక్క వారి యొక్క త్రూఅవుట్ ద జర్నీలో క్రికెట్ జర్నీలో వారు చేసినటువంటి విశిష్టమైనటువంటి చరిత్ర నుంచి అదే రకంగా వారి యొక్క సుదీర్ఘమైనటువంటి చరిత్రను వారు ఆటలో తీసుకొచ్చినటువంటి దిగ్గజ విజయాలను గుర్తిస్తూ వారిని ఈ ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్లో చేర్చుకోవడం జరుగుతుంది అనమాట అండి. ఈ రకంగా దీన్ని ఐసీసీ యొక్క శతాబ్ది సంవత్సర ఉత్సవాల వేడుకల భాగంగా జనవరి 2, 2009 నుంచి ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ను తీసుకురావడం జరిగిందనమాట అండి. 1999 నుంచి 2003 మధ్య జరిగినటువంటి ఎఫ్ఐసిఏ హాల్ ఆఫ్ ఫేమ్లో పేర్కొన్నటువంటి దాంట్లో మొత్తం 55 ఆటగాళ్లను మొట్టమొదటిగా చేర్చడం జరిగిందనమాట. మొట్టమొదటిగా ఎంతమందిని చేర్చారంటే ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్లో 55 మంది ఆటగాళ్లను ఫస్ట్ చేర్చడం జరిగిందనమాట. ఆ తర్వాత 2009 నుంచి ప్రారంభమైనటువంటి దాంట్లో ఇందులో చూసుకున్నట్లయితే కనుక 5 కొత్త ఇండక్షన్స్ ఉంటారనమాట. అంటే వీరు ఎవరంటే వీరు వచ్చినటువంటి క్వైరీస్ వచ్చినటువంటి వారిలో అంటే ఎవరిని ఎన్నిక చేసుకోవాలనేటువంటి దాన్ని వచ్చినటువంటి పాయింట్స్ దాంట్లో పేర్లు వచ్చినటువంటి దాంట్లో ఎంపిక చేసేటువంటి సభ్యులు అనమాట అండి. లేకపోతే వీరిని చైర్పర్సన్గా కూడా మనం పిలవచ్చు అనమాట. అంటే ఈ హాల్ ఆఫ్ ఫేమ్ని తీసుకురావడానికి సెలెక్ట్ చేసేటువంటి సెలెక్షన్ కమిటీగా కూడా మనం తెలపచ్చు అనమాట. దీంట్లో మొత్తం 5 సభ్యులు ఉంటారని జరుగుతుంది అనమాట అండి. ప్రస్తుతం ఉన్నటువంటి సభ్యులు ఎవరంటే వసీం అక్రమ్, క్లారీ గ్రిమెట్, అదే రకంగా హెర్బర్ సట్క్లిఫ్, అదే రకంగా విక్టర్ ట్రంపర్ మరియు స్టీవ్ అనేటువంటి వీరు ప్రస్తుతం దీంట్లో సభ్యులుగా ఉండడం జరిగింది అనమాట అండి, సెలెక్ట్ కమిటీ దాని కింద. ఇక్కడ చూసినట్లయితే కనుక ఈ హాల్ ఆఫ్ ఫేమ్లో చేరినటువంటి వారికి ఏమన్నా ఉంటుందని మనం చూసినట్లయితే కనుక ఇక్కడ చేరినటువంటి వారికి ఎవరైనా ఒకవేళ వారు మరణించినట్లయితే కనుక వారి బంధువులకు స్మారక ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ క్యాప్ అనేటువంటిది అందజేయడం జరుగుతుంది అనమాట. ఎవరైతే ఒకవేళ చనిపోయిన తర్వాత వారికి ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్లో వారికి ఒకవేళ చోటు దక్కితే కనుక వారికి సంబంధించినటువంటి బంధువులకు వారికి స్మారక ట్రోఫీ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనమాట. దాంట్లో క్యాప్ అనేటువంటిది ఉంటుందన్నమాట అండి. నెక్స్ట్ ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్లో
ని జీవించున్న సభ్యులకు చూసుకున్నట్లయితే కనుక, అంటే ఇప్పుడు ఆల్రెడీ బ్రతుకున్నటువంటి వారికి ఒకవేళ ఆ హాల్ ఆఫ్ ఫేమ్ సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళకి వచ్చినట్లయితే కనుక వారు ప్రతి సంవత్సరం హాల్ ఆఫ్ ఫేమ్లోకి కొత్త దిగ్గజాలను చేర్చుకునే ఎంపిక ప్రక్రియలో వీరు పాల్గొనడం జరుగుతుంది అనమాట. అంటే ఎంపిక ప్రక్రియలో వీరు పాల్గొంటారు, అయితే సెలెక్షన్ చేసేటువంటి దాంట్లో ఫైనల్ సెలెక్షన్ కమిటీ మాత్రం 5 ఉండడం జరుగుతుంది అనమాట అండి. ఈ రకంగా ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ అనేటువంటిది ఉంటుంది అనమాట అండి. దీన్ని ఎప్పుడు ప్రారంభించారంటే ఐసీసీ శతాబ్ది సంవత్సర వేడుకల్లో భాగంగా జనవరి 2, 2009 దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట. ఇది ఎవరికి ఇస్తారని మనం చూసుకున్నట్లయితే క్రికెట్ యొక్క సుదీర్ఘమైన మరియు విశిష్టమైనటువంటి చరిత్ర నుండి ఆట దిగ్గజాల యొక్క విజయాలను గుర్తిస్తూ ఇది ఎవరైతే ఉన్నారో వారిని తీసుకోవడం జరుగుతుందన్నమాట. 1999 నుంచి 2003 మధ్యలో 55 ఆటగాళ్లను ఎఫ్ఎస్సిఏ హాల్ ఆఫ్ ఫేమ్లో తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత 2009 నుంచి ప్రారంభమైనటువంటి ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్లో 5 కొత్త సెలక్షన్ కమిటీతోటి ఉండడం జరుగుతుంది అనమాట. వారు వసీం అక్రమ్, క్లారీ క్రిమెట్, హెర్బర్ సట్క్లిఫ్, అదే రకంగా విక్టర్ ట్రంపర్ మరియు స్టీవ్ బానెట్ వంటి వారు ఉండడం జరిగిందనమాట. సో ఈ రకంగా వారిని హాల్ ఆఫ్ ఫేమ్లో తీసుకోవడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ సంవత్సరం మనకి ఎంఎస్ ధోనికి వచ్చింది కాబట్టి కంపల్సరీగా ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ సంబంధించినటువంటి క్వశ్చన్ అనేటువంటిది వస్తుందన్నమాట. వస్తే డైరెక్ట్గా క్వశ్చన్ ఎంతమందికి ఇచ్చారనేటువంటి క్వశ్చన్ తోటి ఈ సంవత్సరం ఎంతమందికి ఇచ్చారనేటువంటి డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు. లేకపోతే ఇంకొంచెం డెప్త్గా అడగాలనుకున్నట్లయితే కనుక ఈ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ క్రికెట్ సంబంధించినటువంటి కొంచెం బ్యాక్వర్డ్ హిస్టరీ అనేటువంటిది ఆడడం జరుగుతుంది అనమాట అండి. అయితే ఇప్పుడు 2025 హాల్ ఆఫ్ ఫేమ్లో ఎంపికైనటువంటి వారు ఎంతమంది అంటే మొత్తం 7 ఎంపిక అవడం జరిగింది అనమాట అండి. ఇందులో ఇద్దరు మొత్తం 5 పురుషులు ఉంటుంటే 2 మహిళలు ఉండడం జరిగింది అనమాట. ఇప్పుడు గెలిచినటువంటి వారి వివరాలు అనేటువంటిది మనం చూద్దాం అనమాట అండి. మీరు చూసుకున్నట్లయితే కనుక సారా టైలర్, ఇంగ్లాండ్ చెందినటువంటి సారా టైలర్కి ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు అనేటువంటిది దక్కడం జరిగింది అనమాట అండి 2025 సంవత్సరానికి గాను. వీరు చూసుకున్నట్లయితే కనుక 2006 నుంచి 2019 వరకు ఈమె కెరీర్ అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక సనా మీర్ అనేటువంటి పాకిస్తాన్ చెందినటువంటి ఈమె 2025 గాను ఎంపిక అవడం జరిగింది అనమాట. ఈమె కెరీర్ 2005 నుంచి 2019 వరకు ఉండడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక డానియల్ వెటోరీ, న్యూజిలాండ్ చెందినటువంటి ఈయన 1997 నుంచి 2015 వరకు ఈయన కెరీర్ అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట. నెక్స్ట్ ప్లేయర్ చూసుకున్నట్లయితే కనుక గ్రేమ్ స్మిత్ అనమాట అండి. సౌత్ ఆఫ్రికాకి చెందినటువంటి గ్రేమ్ స్మిత్ 2002 నుంచి 2014 వరకు ఈయన క్రికెట్ కెరీర్ అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక మాథ్యూ హెడెన్, ఆస్ట్రేలియాకి చెందినటువంటి మాథ్యూ హెడెన్ 1993 నుంచి 2008 వరకు ఈయన యొక్క కెరీర్ అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ హషీమ్ ఆమ్లా, సౌత్ ఆఫ్రికాకి చెందినటువంటి ఈయన 2004 నుంచి 2019 వరకు మొత్తం 2 సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్కి ఈ ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్లో 2025లో చోటు దక్కడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక లాస్ట్ 7th ప్లేయర్ వచ్చేసి ఎంఎస్ ధోని అనమాట అండి. ఇండియాకి చెందినటువంటి ఎంఎస్ ధోని 2004 నుంచి 2019 మధ్యలో ఈయన చేసినటువంటి కెరియర్కి గాను ఈయనకి ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్లో 2025 గాను ఇండక్టెడ్గా ఈయన తీసుకోవడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి. మొత్తం 2025లో మొత్తం చూసుకున్నట్లయితే కనుక 7 ఇండక్ట్ చేయడం జరిగిందనమాట. ఇందులో 5 వచ్చేసి మెన్ ఉండడం జరిగిందనమాట అండి, 2 వచ్చేసి ఉమెన్ ఉండడం జరిగిందనమాట. ఈ 5 మెన్లో చూసుకున్నట్లయితే కనుక 2 సౌత్ ఆఫ్రికన్స్ ఉండడం జరిగిందనమాట అండి. సో ఈ రకంగా మనకి క్యాలిక్యులేట్ అనేటువంటి చేయడం జరిగిందనమాట అండి. ఇందులో ఉమెన్లో ఒకరు వచ్చేసి ఇంగ్లాండ్ సంబంధించినటువంటి వాళ్ళు ఉండడం జరిగింది, ఒకరు వచ్చేసి పాకిస్తాన్ సంబంధించినటువంటి వాళ్ళు ఉండడం జరిగింది అనమాట. సో ఈ రకంగా 4 ఇక్కడ అయిపోయింది. తర్వాత మాథ్యూ హెడెన్ ఉండడం జరిగింది అనమాట. సో ఈ రకంగా ఎంఎస్ ధోని ఉండడం జరిగింది. సో ఈ రకంగా టోటల్ 7 పర్సన్స్ అనేటువంటి వారు సాగ్రిగేట్ అవ్వడం జరిగింది అనమాట అండి. హోప్ ఈ 2025 సంబంధించినటువంటి గెలిచినటువంటి వారి వివరాలు ఒకవేళ అడిగినట్లయితే కనుక మీరు డైరెక్ట్గా ఆన్సర్ అనేటువంటి చేయొచ్చు అనమాట అండి. ఒకవేళ దీనికి సంబంధించినటువంటి బ్రీఫ్ హిస్టరీ ఒకవేళ అడిగినట్లయితే కనుక ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ సంబంధించినటువంటిది ఆ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇవ్వడం జరిగింది అనమాట. ఇప్పుడు మన భారతదేశం తరపు నుంచి ఇప్పటి వరకు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో ఎంతమంది ఎన్నికయ్యారనేటువంటి ఒకవేళ క్వశ్చన్ వచ్చినట్లయితే కనుక, అంటే స్టార్టింగ్ జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది ఎంపిక అయ్యారు ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్కి చూసుకున్నట్లయితే కనుక మొత్తం 11 మంది ఎంపిక అవడం జరిగిందనమాట అండి. ఈ 11 మందిలో చూసుకున్నట్లయితే కనుక 9 మంది పురుషులు ఉండడం జరిగింది, 2 వచ్చేసి మహిళలు ఉండడం జరిగింది అనమాట అండి. మొత్తం 11 మంది రకంగా సాగ్రిగేట్ అవడం జరిగింది అనమాట. ఇప్పుడు ఒక్కొక్కరు సంబంధించి చూద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక సునీల్ గవాస్కర్ గారికి రావడం జరిగింది అనమాట అండి. 2009లో ఇండక్ట్ చేయడం జరిగింది అనమాట. 1971 నుంచి 1987 వరకు ఉన్నటువంటి ఈయన యొక్క సుదీర్ఘమైనటువంటి కెరియర్ గాను సునీల్ గవాస్కర్ గారికి రావడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక బిషన్ సింగ్ బేడీ గారికి రావడం జరిగింది అనమాట అండి. 1966 నుంచి 1970 వరకు ఈయనకి 2009లో ఇండక్ట్ చేయడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక 2010లో
కపిల్ దేవ్ గారిని తీసుకోవడం జరిగింది అనమాట అండి. ఈయన కెరీర్ 1978 నుంచి 1994 వరకు రావడం జరిగింది అనమాట. 2010లో ఈయన ఇండక్ట్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక అనిల్ కుంబ్లే గారిని అనమాట అండి 2015లో ఇండక్ట్ చేయడం జరిగింది అనమాట. 1990 నుంచి 2018 కెరియర్లో ఈయన తీసుకోవడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక రాహుల్ ద్రావిడ్ అనమాట అండి 2018లో ఈయన ఇండక్ట్ చేయడం జరిగింది అనమాట. 1996 నుంచి 2012 వరకు ఉన్నటువంటి ఈయన కెరియర్ని బేస్ చేసుకుంటూ ఈ ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్లో తీసుకోవడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ది మోస్ట్ సచిన్ టెండూల్కర్ గారిని అనమాట అండి. ఈయన 1989 నుంచి 2013 వరకు 2019లో ఈయన ఇండక్ట్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక విను మాన్కండ్ని తీసుకోవడం జరిగింది అనమాట అండి 2021లో. 1946 నుంచి 1951 ఈయన కెరీర్లో ఈయన తీసుకోవడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక డయానా ఎదుల్జీ ఇండియాకి చెందినటువంటి ఈమెను తీసుకోవడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక వీరేందర్ సెహ్వాగ్ 1999 నుంచి 2015 వరకు చేసినటువంటి ఈయన కెరీర్ గాను 2023లో ఈయన ఇండక్ట్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక నీతు డేవిడ్ని 2024లో ఇండక్ట్ చేయడం జరిగింది అనమాట అండి. 1995 నుంచి 2008 మధ్యలో ఈయన తీసుకోవడం జరిగింది అనమాట. 2024లో హాల్ ఆఫ్ ఫేమ్ వచ్చినటువంటి ఏకైక ప్లేయర్గా ఈమె నిలవడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఎంఎస్ ధోని 2025లో ఇండక్ట్ చేయడం జరిగింది అనమాట అండి. ఈయన కెరీర్ 2004 నుంచి 2019 వరకు ఇండియాకి సంబంధించినటువంటి ఆయన. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఏ దేశం వారు ఎక్కువగా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో ఎన్నుకోబడ్డారు అనేటువంటి క్వశ్చన్ అనమాట. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కనుక ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో ఏ దేశం వారు ఎక్కువగా ఎన్నుకోబడ్డారని చూసుకున్నట్లయితే ఇంగ్లాండ్ అనమాట అండి. మొత్తం 34 మందిని ఎన్నుకోవడం జరిగింది అనమాట అండి ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ నుంచి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఏ దేశం వారు తక్కువగా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో ఎన్నుకోబడ్డారని చూసుకున్నట్లయితే కనుక జింబాబ్వే కేవలం ఒకే ఒక్క పర్సన్ ఎన్నుకోవడం జరిగింది అనమాట అండి. ఇప్పుడు మనం మొత్తం ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్లో ఉన్నటువంటి దేశాల పట్టిక అసెండింగ్ ఆర్డర్లో మనం చూద్దాం అనమాట అండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే కనుక ఇంగ్లాండ్ అనమాట అండి 34 ప్లేయర్స్ అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి. 1877 నుంచి వీరు ప్రజెంట్ ఉండడం జరిగింది అనమాట అండి. 1877 నుంచి ఇప్పటి వరకు 2025 వరకు తీసుకోవడం జరిగింది అనమాట అండి. ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో 4 మెంబర్స్ తక్కువలో ఆస్ట్రేలియా ఉండడం జరిగింది. ఇది కూడా సేమ్ 1877 నుంచి వీరు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత వెస్టిండీస్ ఉండడం జరిగింది అనమాట అండి 1928 నుంచి తీసుకున్నారు. నెక్స్ట్ ఇండియా 1932 నుండి తీసుకోవడం జరిగింది అనమాట. అందుకని మనకి కొంచెం తక్కువగా రావడం జరిగింది అనమాట. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా 1889 తీసుకోవడం జరిగింది అనమాట అండి ప్రజెంట్ వరకు. నెక్స్ట్ పాకిస్తాన్ 1952 నుంచి తీసుకోవడం జరిగింది అనమాట. 8 మెంబర్స్ రావడం జరిగింది. శ్రీలంక న్యూజిలాండ్ చూసుకున్నట్లయితే కనుక 4 ప్లేయర్లు ఉండడం జరిగింది అనమాట అండి. 1982 నుంచి శ్రీలంక ఉండడం జరిగింది. 1930 నుంచి న్యూజిలాండ్ ఉండడం జరిగింది అనమాట అండి. జింబాబ్వే 1992 నుంచి ఉండడం జరిగింది అనమాట. టోటల్గా వెరిసి చూసుకున్నట్లయితే 122 మందిని ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్లో ఎన్నుకోవడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి పూర్తిగా ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ సంబంధించినటువంటి పూర్తి ఇన్డెప్త్తో కూడినటువంటి వివరాలతో కూడినటువంటి వీడియో. ఈ వీడియో మీరు చూసినట్లయితే కనుక మీకు ఐసీసీకి సంబంధించిన ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ సంబంధించినటువంటి స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు వేయడం జరిగింది. ఆ తర్వాత 2025లో ఎంతమందికి ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ అనేటువంటిది రావడం జరిగింది అనేటువంటిది వేయడం జరిగింది. ఆ తర్వాత మన భారతదేశం నుంచి మొత్తం ఎంతమంది ఎంపికయ్యారు వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వేయడం జరిగింది. ఆ తర్వాత ఈ ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్లో అతి ఎక్కువ మెంబర్స్ ఉన్నటువంటి దేశం ఏంటి అని తెలపడం జరిగింది. ఆ తర్వాత అతి తక్కువ దేశం మెంబర్స్ ఉన్నటువంటి దేశం ఏంటి అనేటువంటి తెలపడం జరిగింది. టోటల్గా ఫైనల్గా పట్టిక అనేటువంటి తీయడం జరిగింది అనమాట. సో ఈ రకంగా మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ నుంచి ఏ విధమైనటువంటి క్వశ్చన్ వచ్చినా కానీ మీరు ఈజీగా సమాధానం చేయగలరు అనమాట అండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకోకుండా ఈ వీడియోని క్రోర్ చూసినందుకు థ్యాంక్ యూ. ఈ కంటెంట్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే కనుక తప్పకోకుండా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ని మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నారు అనుకోండి, ఎప్పటికప్పుడు నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీరు మీ డివైస్లో నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అనమాట. తద్వారా మీరు ఏ వీడియో అనేటువంటిది మిస్ కాకుండా ప్రతి దాన్ని మీరు చూసుకునేటువంటి వెసులుబాటు అనేటువంటిది కలుగుతుంది అనమాట అండి. అలాగనే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కానీ మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేటువంటి చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.